షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is bearing one another. Bearing one another. The text is from Ephesians chapter 4, verse 3. అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ప్రేమతో ఒకరినొకరు సహించుచు, ప్రేమతో ఒకరినొకరు సహించుచు, బేరింగ్ వన్ అనదర్. క్రైస్తవ సంఘంలో సమాజంలో మనం జీవిస్తూ ఉండగా ప్రేమతో ఒకరిని సహించుకోవాలి. సహనము సౌశీల్యము ప్రతి విశ్వాసంలో ఉండాలి. సహనానికి ప్రతీక చక్రవర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనం ఇంతవరకు సహిస్తూనే ఉన్నాడు. చెడు చేసినా, ఆయన దూరంగా జీవించినా, ప్రార్థించకపోయినా, సాక్ష్యం ఇవ్వకపోయినా కూడా, ఆయన దూరంగా జీవిస్తున్నప్పుడు కూడా, నామకార్థంగా వేషధారి వల్ల జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు సహిస్తూనే ఉన్నాడు. నిన్ను, నీ సంఘమును సహిస్తూనే ఉన్నాడు, నీ కుటుంబాన్ని సహిస్తూనే ఉన్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా క్రీస్తు శరీరములో, సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం, అందులో మనం అందరం కూడా అవయవమై ఉన్నాం. కాబట్టి ద రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టువర్డ్స్ వన్ అనదర్. ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉన్నది. వీ నాట్ ఐసోలేటెడ్ క్రిస్టియన్స్, వేరుపరచబడిన వారం కాము. ఒకే కుటుంబము, ఒకే శరీరం, ఒకే ఆత్మ, ఒకే బాప్తిజం, ఒక్కటే దేవుడు. కాబట్టి మరి వన్. కాబట్టి ఇక్కడ బేరింగ్ అన్నమాట, సహించడం మాట గమనించినప్పుడు గ్రీకు వర్డ్ మూల భాష గమనిస్తే టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ ఇతరుల బాధ్యతను మనము వహించుట అన్నాడు. కయ్యను నా సహోదరునికి నీకు కావలి వాడనా. ఇట్ వాజ్ రెస్పాన్సిబిలిటీ laid on Cain towards his brother. కానీ ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉన్నదని సత్యాన్ని బైబిల్ ప్రబోధిస్తున్నది. కాబట్టి ఐడియా ఇస్ టు బి కంటిన్యూలీ పేషెంట్లీ ఎండ్యూరింగ్ అండ్ టాలరేటింగ్. నిరంతరము కూడా ప్రేమతో ఒకరిని సహించుకోవాలి. ఐ కెనాట్ టాలరేట్ దట్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్. చాలామంది చెప్తుంటారు, నేను టాలరేట్ చేయలేనండి. అతనున్న పాపాన్ని టాలరేట్ నువ్వు చేయలేకపోవచ్చు, మంచిదే అది. బట్ హెడ్ సిన్. బట్ యు హ్యావ్ టు టాలరేట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్. That is an important expression of the love of Christ in every believer. Should have love for one another. Love covers a multitude of sins. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4:8 వచనంలో. కాబట్టి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 13:4 వచనంలో the first attribute of love is patience. ప్రేమ యొక్క మొదటి లక్షణాన్ని గమనించినప్పుడు సహనము, ఓర్పు. అపోస్తలుడు గలతీయులకు రాస్తూ 6వ అధ్యాయం 2వ వచనంలో, గలేషియన్స్ చాప్టర్ 6 verse 2, bear one another. ఒకరి భారం ఒకరు సహించుడు క్రీస్తు నియమాన్ని సంపూర్తిగా నెరవేర్చాలని వాక్య భాగం సెలవిస్తున్నది. నన్ ఆఫ్ us are perfect. మన ఎవరు పరిపూర్ణము కాదు. నాలో ఎన్నో షార్ట్ కమింగ్స్ ఉండవచ్చు, మీలో ఎన్నో ఉండవచ్చు. కానీ బేరింగ్ వన్ అనదర్ విత్ లవ్. సమ్టైమ్స్ ఫెయిల్ గాడ్ అండ్ ఫెయిల్ ఈచ్ అదర్. కాబట్టి ఎంకరేజింగ్ వన్ అనదర్. హీబ్రూస్ చాప్టర్ 10 verse 24. కాబట్టి క్రైస్తవ సంఘములో మనం జీవిస్తూ ఉండగా
ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్తిగా సహనాన్ని చూపించడానికి దేవుడు నీ పట్ల ఎంత సహనాన్ని చూపిస్తూ ఉన్నాడో నేటి వరకు, ఈ క్షణం వరకు కూడా దేవుడి తోటి సహోదరుని పట్ల సహనం చూపిస్తూ ఒకరి భారం మరొక భరించుకొని క్రీస్తు యొక్క నియమాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రేమతో ఒకరిని సహించుకోవాలని దేవుని వాక్కు సెలవిస్తుంది మా ప్రభువా. ప్రేమలో ఉన్నట్టయితే ఒకరిని సహించుకుంటాం మా ప్రభువా. ద్వేషించుకోము, ఇతరులు సహాయపడతాం, వారి భారాన్ని భరిస్తాము. అలాంటి సుగుణాన్ని అలవర్చుకొని ముందుకు సాగిపోవడం సహాయం దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించినైనా ఆ రీతిగా వాక్యానుసారం జీవించడానికి ఆత్మశక్తి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము అందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.